రాజకీయాల్లో ముందు అడుగు పెట్టేటప్పుడు నేర్చుకుంటాం అన్నటువంటిది ఆరంభమై ఒక స్టేజ్కి వెళ్ళాక మేము అతీతులం అన్నటువంటి ఒక అహంభావ ధోరణి వస్తే ఎలాంటి ప్రమాదమో రాజాసింగ్ని చూసి నేర్చుకోవాలి. హిందుత్వాకి రాజాసింగ్ బ్రాండ్ అంబాసిడర్ కాదు. రాజాసింగ్ అనేటటువంటి వ్యక్తి హిందుత్వ వల్ల లబ్ధి పొందాడు, కానీ హిందుత్వం రాజాసింగ్ వల్ల లబ్ధి పొందలేదు. హిందుత్వం అనేటటువంటిది భారతీయ జనతా పార్టీ ఎజెండాగా ఉంటే ఆ ఎజెండాలో వన్ ఆఫ్ ద కార్యకర్త, వన్ ఆఫ్ ద లీడర్, గుడ్ లీడర్, నెగిటివ్గా మాట్లాడలేదు. బట్ నేను లేనిదే ఏమీ లేదు, ఇంతకుముందు ఒక్కడే గెలిచాడు. మరి ఆ తర్వాత మొన్న 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారే, 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచారే. భారతీయ జనతా పార్టీ తరఫునే గెలిచింది, రాజాసింగ్ లేకుండానే గెలిచారుగా. మనం ఎవరూ లేనప్పుడు గెలిచాం కాబట్టి ఆ తర్వాత జరిగినటువంటి దాంట్లో రఘునందనరావు గెలిచాడుగా, ఈటెల రాజేంద్ర గెలిచాడు కదా.